నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అద్భుతాన్ని చూద్దాం. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన రామతిలగం గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. దాసాజీ ప్రతిరోజు నిర్వహించే ప్రాతకాల సత్సంగాలలో, ప్రక్రియ తరగతులలో నేను తప్పకుండా పాల్గొంటున్నాను. ఒకరోజు ప్రక్రియ తరగతిలో నేను శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ అనుగ్రహం కోసం ప్రార్థిస్తుండగా అకస్మాత్తుగా నా చేతులు, కాళ్ళు, వీపు అంతటా తీవ్రమైన దురద మొదలైంది. అది అత్యంత అసౌకర్యంగా మారింది. నేను కొబ్బరి నూనె రాయడం వంటి అనేక నివారణోపాయాలను ప్రయత్నించాను. కానీ ఏదీ నాకు ఉపశమనం కలిగించలేదు. దురద భరించలేనంతగా పెరిగింది. ఆ నిస్సహాయ స్థితిలో నేను శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్కు శరణాగతుడనై హృదయపూర్వకంగా ప్రార్థించాను. ఆ తర్వాత నేను సోమా తాగి నా ప్రార్థనను కొనసాగించాను. క్రమంగా దురద సగానికి తగ్గింది. ఆ తర్వాత అదే ప్రక్రియ తరగతి యొక్క దీక్షా కార్యక్రమంలో నేను కల్కి దీక్ష స్వీకరించిన క్షణంలోనే దురద తక్షణమే పూర్తిగా మాయమైంది. ఇది నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. చాలా కాలంగా ఎంత ప్రయత్నించినా తగ్గని దురద దీక్ష స్వీకరించిన వెంటనే ఒక్క క్షణంలో మాయమైంది. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ నా ప్రార్థనకు ఎంత త్వరగా స్పందించారో అని ఇప్పటికీ తలంచుకుంటే నా హృదయం ప్రగాఢమైన కృతజ్ఞతతో నిండిపోతోంది. ఇటువంటి తక్షణ అద్భుతాలతో మనల్ని ఆశీర్వదించే శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ దివ్య పాదపద్మాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.